మీరు ఆ జ్ఞాపక శక్తితోనే ఆ సాంగ్‌ని అంతా గూడా చక్కగా పాడారు. విన్న సాంగ్స్ అయితే ఇంకా అద్భుతంగా గూడా పాడుతూ ఉన్నారు. మరి ఆ తర్వాత మీరు లాస్ట్‌లో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర 'పలాస'లో పాడారు. ఇప్పుడు ఆయన లేరు మన ముందు. ఎలా అనిపించింది మీకు ఆ న్యూస్ విన్నప్పుడు? నిజంగా అమ్మ నేను పాట పాడడమే కాకుండా అమ్మ ఆయనతో నాకు చాలా ఒక తండ్రి లాంటి బంధం ఉందమ్మా. నన్ను 'బోల్ బేబీ బోల్'కి అది పాడుతా తీయగా ప్రోగ్రామ్కి కూడా పిలిపించారమ్మా. పిలిపించి నాతో అంటే నేను అప్పటికైతే ఏ పాట పాడతారనేది నాకు కూడా తెలియదమ్మా. అంటే మామూలుగా నన్ను ఏదో సన్మానం చేయడానికి పిలిపించినట్టున్నారని, ఆ మహానుభావుని చూడడమే నాకు అదృష్టం. పాడిస్తారని నేను అసలు అనుకోలేదమ్మా. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మీరేదో ఒక పాట పాడండమ్మా మా ప్రోగ్రాంలో అని అడిగినప్పుడు నాకు చాలా అంత పెద్ద ఇప్పుడు మన దేశమంతా పేరొచ్చిన మహానుభావుడు అలాంటి గొంతు మళ్ళీ మనం మళ్ళీ ఒక్కసారైనా వినగలుగుతామా, వింటామా, అలాంటి గొంతు ఎక్కడైనా ఉంటుందా అని అనుకునే పరిస్థితి వచ్చిందమ్మా మనకి. మళ్ళీ వినలేము అలాంటి గొంతు. చాలా ఏడ్చానమ్మా ఆయన చనిపోయారని తెలిసిన తర్వాత. బ్రతకాలని చాలా గట్టిగా దేవుడిని వేడుకున్నాము, కానీ దేవుడికి ఆయనకి ఇష్టమై తీసుకెళ్ళిపోయారు. అలాంటి మహానుభావుతో నా గొంతు కలపడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అవకాశం ఇచ్చిన రఘు కుంచే గారికి, ఆ సినిమా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటానమ్మా. ప్రొడ్యూసర్ గారు కూడా నా పాటని మెచ్చుకున్నారు. ఆ పాట ఆయన కూడా నన్ను ఆ పాట విన్న తర్వాత బేబీ చేత పాడుతున్నారా, చాలా మంచిది, చాలా మంచి సింగర్ అని ఆయన మెచ్చుకున్నారు. నాకు చాలా మంచి బాండ్ అయితే ఏర్పడింది మీకు. అవునమ్మా, ఆయనతో నాకు చాలా అనుబంధం. ఏదో అనుకుంటారు ఆయన్ని, దగ్గరికి వెళ్తే ఆయన ప్రేమ ఏంటో అనేది అర్థమైంది. చాలా నన్ను దీవించారమ్మా. నాకు నగదు కూడా ఇచ్చారు అప్పట్లో. నాకు సాలు కప్పి పూలతో సత్కరించారు ఆయన. చాలా ఎంత అమౌంట్ ఇచ్చారు మీకు అప్పుడు? ఆయన 10,000 ఇచ్చారమ్మ. నాకు పిలిపించుకుని నన్ను ఆశీర్వదించి చిన్న సిరికానికని నన్ను దీవించి ఇచ్చారమ్మా. అది గుర్తు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. అంతేకాదు అలాంటి మహానుభావు గొంతులో నా గొంతు కలుపుకోవడం అంటే అసలు ఈ జన్మలో నాకు ఈ అదృష్టం చాలనిపించింది తల్లి. ఎక్కడో పొలాల గట్ల మీద ఆడుతూ పాడుతూ నా జీవితం గడుపుకుంటూ, చిన్నతనం నుంచి కూడా పొలాల్లో చేసుకుంటూ, పొలం పని పొలాల్లో పాడుకుంటూ ఉన్న నా గొంతు ఇంత మంచి పేరు తెచ్చిపెడుతుందని నేను ఊహించలేదు తల్లి. అంత మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను నా కళలో కూడా ఇలాంటి వారిని కలను అసలు చూడటానికి అర్హత లేనిదాన్ని నేను. అలా ఎందుకు చెప్తున్నానమ్మా, అది నా స్థితి కాబట్టి చెప్తున్నాను. అలాంటి దాన్ని మహానుభావుల ముందర నిలబడ్డాను అంటే దేవుడు నాకు ఇంత గొప్ప ధన్యతనిచ్చాడంటే అది నేను మర్చిపోలేనమ్మా.